ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజైతే రిలీజ్ చేస్తారో అని చెప్పడం జరిగింది. అయితే మరి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీకు వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫామ్స్ అని కనబడుతుంది కదండి, ఈ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ అని డిస్ప్లే అవుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రోలింగ్ వస్తుంది, అంటే అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని కూడా కనబడుతుంది. దీని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా? సో ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనబడుతుంది కదా, దీని మీద కూడా క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లెటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది క్లిక్ చేస్తారు. మేము ఈ కాలేజీలో అసలు రిపోర్ట్ చేయము అనుకుంటే ఆ యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాము అంటే కాలేజీలో రిపోర్ట్ చేసి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాము అనుకుంటే మాత్రం యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫైనల్గా ఈ విధంగా లెటర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో మీకు ముందు చూపించినటువంటి అలాట్మెంట్ లెటర్ ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్, ఈ రెండు మీరు వెళ్ళి కాలేజీలో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీ యొక్క సీట్ అనేది అందులో కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు వెళ్ళి మీరు ఈ 2 లెటర్లు డౌన్లోడ్ చేసుకొని రేపటి నుంచి ఈ మంత్ 21 22 లోపు మీరు మీ కాలేజెస్లో రిపోర్ట్ చేస్తే మీ యొక్క సీట్ అంతా కాలేజ్లో ఉంటుంది. మీరు కనుక రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క కాలేజ్లో సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో వేకెంట్గా పెడతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన సీట్తో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మాకు ఇంకా కాలేజ్ నచ్చలేదు అనుకుంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వచ్చి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, ఇది కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.